సైన్స్ పండుగ. సైన్స్ అందించిన అందమైన మత్తులో హాయిగా గడుస్తున్న దినం కాదిది. ఆ రోజు గడిచింది. ఇది మరుసటి రోజు. అవగాహనకు అందని అంశాలను, అనర్థాలకు దారితీస్తున్న అంశాలను మరింత సులభంగా పరిశీలించడానికి ఇప్పటి వరకు వచ్చిన సైన్సు కొంత వెసులుబాటు మాత్రమేనని అందరికీ అర్థమైంది అంటాడు ఆల్డస్ హక్స్లే. సైన్స్కు స్వంతంగా విలువలు ఉండవు. విలువలు మనుషులకు ఉంటాయి. సైంటిస్టులు మనుషులు, సైన్స్ను వాడుకునే వాళ్ళు మనుషులు. పుష్ప, ఈ సదస్సుల్లో నేను పాల్గొనడానికి పద్ధతి ఏమిటి? ఇంచుమించు ఈ అర్థం వచ్చే ప్రశ్న ఏదో అడిగాను. అదేమిటి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను అన్నాడు పుష్ప. అవును, పుష్ప అమ్మాయి కాదు, పుష్పమిత్ర భార్గవ అనే పిఎం భార్గవ. జంట నగరాల్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే గొప్ప సంస్థను ప్రారంభించిన డైరెక్టర్ ఆయన. ఆ సంస్థ అప్పటి వరకు ఆర్ఆర్ ల్యాబ్స్లోనే భాగంగా ఉండేది. స్వంత భవనాలు, మిగతా సౌకర్యాలు వచ్చిన తరువాత ప్రారంభోత్సవానికి ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలను చాలా మందిని పోగేసి 2 వారాల పాటు సదస్సులు నిర్వహించారు. నేను అడిగింది ఆ సదస్సుల్లో పాల్గొనడానికి గురించే. నేను మాలిక్యులర్ బయాలజీ చదువుకున్నాను, పిహెచ్డి కూడా చేశాను. కానీ సదస్సుల నాటికి కేవలం సైన్స్ జర్నలిస్టును, సైంటిస్టును కాదు. సదస్సుల వివరాలను, పాల్గొంటున్న వారి వివరాలను కలిపి ఒక పెద్ద పుస్తకం అచ్చువేశారు. దేశాలలోని వారు ఎంతో మంది పాల్గొనడానికి అప్లికేషన్స్ పంపారు. వారిలోంచి ఎంపికైన వారు 2-3 వర్గాల్లో సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్. అలాగే చాలా ముఖ్యమైన వ్యక్తులు మాత్రం ఆహ్వానాలు అందుకుని వచ్చారు. పెద్ద సంస్థల డైరెక్టర్లు, ప్రభుత్వంలో సెక్రటరీలు లాంటి వారితో సమానంగా ఆ లిస్టులో నా పేరు ఉంది. అప్పట్లో దేశంలో ఉండిన 2 సైన్స్ పత్రికల ఎడిటర్లు కూడా వచ్చారు. 6 నోబెల్ బహుమతి గ్రహీతలు వచ్చారు. డిఎన్ఏ నిర్మాణం కనుగొన్న ఫ్రాన్సిస్ క్రిక్, టెస్ట్ ట్యూబ్ బేబీలను ప్రారంభించిన ఎడ్వర్డ్స్ లాంటి వారు అక్కడ ఉన్నారు. కానీ సమావేశంలో మొదటి ఉపన్యాసం ఎఫ్రాయిం కచాల్స్కీ అనే పరిశోధకుడు సమర్పించారు. దీన్ని ప్రోటోకాల్ అంటారు. అంటే మర్యాదలు పాటించడం అని అర్థం. ఎఫ్రాయిం కచాల్స్కీ అనే ఆ భారీ మనిషి ఇజ్రాయెల్ దేశానికి అధ్యక్షుడు. మన భాషలో రాష్ట్రపతిగా పనిచేశాడు. ఆ దేశంలో గొప్ప సైంటిస్టులను, పండితులను ప్రెసిడెంట్ చేసే సంప్రదాయం ఉంది. ఒకప్పుడు ఐన్స్టైన్ను అడిగారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. బహుశా ఆ మార్గంలోనే మన దేశంలో అవ్వల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం అధ్యక్షులయ్యారు. కచాల్స్కీ పేరున్న జన్యుశాస్త్రవేత్త. మంచి ప్రసంగం చేసినట్టు గుర్తుంది, వివరాలు గుర్తుకు రావడం లేదు. మొత్తానికి ఆయన మృదుభాషి, స్నేహశీలి. అంతకుముందు నా పరిశోధన పత్రం ఒకటి ఇజ్రాయెల్లో జరిగిన కాన్ఫరెన్స్లో అంగీకరింపబడింది. కానీ మన దేశానికి ఆ దేశానికి సంబంధాలు సరిగా ఉండనందుకు నేను వెళ్ళలేకపోయాను. ఒక మధ్యాహ్నం కచాల్స్కీ గారితో చాలాసేపు కబుర్లు నడిచాయి. ఒక ఇంటర్వ్యూ రికార్డ్ చేశాను. అంతా ముగిసి బయటికి వచ్చిన తరువాత ఆయన్ను అనుక్షణం ఇంటెలిజెన్స్ వారు పహరా కాస్తున్నారన్న సంగతి అర్థమైంది. ఒక ఆయన వచ్చి నా రికార్డర్ లాక్కున్నాడు. ఆయనతో ఏం మాట్లాడావు అని గట్టిగా అడిగాడు. నేను సైన్స్ మాట్లాడాను, కావాలంటే ఆ క్యాసెట్ పట్టుకుపో అన్నాను. అతను ఊరుకున్నాడు. మిగతా పాత్రికేయులను ఆయన దరిదాపులకు కూడా రానియలేదట. ఆ దేశం నుంచి మైకేల్ సేలా అనే మరో గొప్ప ప్లాంట్ జెనెటిసిస్ట్ వచ్చాడు. ఆయనతో మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు. జెనెటిక్స్ని ఎంతో ప్రేమగా చదువుకున్న నాకు ఫ్రాన్సిస్ హ్యారీ క్రాంప్టన్ క్రిక్ మరీ గొప్పవాడుగా కనిపించాడు. నాకు కొంతమంది పట్ల మరీ ఆరాధనాభావం ఉంటుంది. అవకాశం ఉన్నా సరే వారికి మరీ దగ్గరగా పోవడానికి మనసు ఒప్పుకోదు. క్రిక్తో గుంపులో మాట్లాడడమే కానీ
ఒంటరిగా కబుర్లు చెప్పే ప్రయత్నం చేయలేదు. అందుకనే కార్ల్టన్ గ్యాజుసేక్ అని మరో నోబెల్ లారెట్ వచ్చారు. ఆయన విశృంఖల భావాలు గల మనిషిగా పేరున్న వ్యక్తి. కొండజాతుల వారు జెనెటిక్స్ లో వారి పద్ధతుల పాత్ర గురించి గొప్ప పరిశోధనలు చేసిన ఎందుకో అందరూ ఆయనను చూచి జంకుతారు అనిపించింది. నేను మాత్రం ఆయనను టైం కొరకు అడిగాను. నీవేమీ రికార్డ్ చేయనంటే ఎంతసేపైనా మాట్లాడవచ్చు అన్నారు ఆయన. మేమిద్దరం గంట కన్నా ఎక్కువసేపు ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాం. స్త్రీ పురుష సంబంధాల గురించి ఆయనకు కొండజాతుల వారిలాగే కొన్ని విచిత్రమైన అభిప్రాయాలు ఉన్నాయని అర్థమైంది. అది తప్పు కాదేమో అనిపించేలాగా మాట్లాడారు ఆయన. మేమంతసేపు మాట్లాడడం ఆశ్చర్యంగా కనిపించింది లాగుంది. సిసిఎంబి వారి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ మా ఫోటో తీసి మరునాడు ఉదయానికి నోటీస్ బోర్డులో పెట్టాడు. నేను కాపీ తీసుకున్నాను. నేను రాసిన మరో వ్యాసంతో పాటు అది ఒక దినపత్రికలో అచ్చయింది. ఆ పత్రిక వాళ్ళు అరుదైన ఆ ఫోటోను పడేశారు కనుక అది ఇప్పుడు నా దగ్గర లేదు. జర్మనీ నుంచి వచ్చిన మరో నోబెల్ బహుమతి గ్రహీత యువకుడు. అతను బంజారా హోటల్ నుంచి సైకిల్ మీద తార్నాక రావడానికి ప్రయత్నించాడు. మన మ్యాపుల కారణంగా ఊరంతా తిరిగి తిరిగి చివరకు రానే వచ్చాడు. అప్పట్లో అదొక సంచలన వార్త. సైంటిస్టులు పరిశోధకులు కూడా మనుషులే అనడానికి మరెన్నో ఉదాహరణలను ఈ సదస్సు సందర్భంగా నేను చూడగలిగాను. ఇంగ్లాండ్ నుంచి ఎడ్విన్ డాస్ దంపతులు వచ్చారు. డాస్ గారిని ఎడ్డీ అని పిలుస్తున్నారు అందరూ. ఆయన ఐఎమ్ ఎడ్డీ అని పరిచయం చేసుకుంటున్నాడు. కరిగే ప్లాస్టిక్లను కనుగొని వాటి గురించి మరింత కృషి చేస్తున్న గొప్ప పరిశోధకుడు ఆయన. వింత ఏమిటంటే ఆయన ఒక ఐంద్రజాలికుడు, అంటే మెజిషియన్ కూడా. ప్రపంచమంతటా మంచి పేరుంది. మ్యాజిక్ అంతా సైన్సే అనడానికి ఆయన నిలువెత్తు ఉదాహరణ. ఒకనాటి సాయంత్రం సతీమణి సాయంతో ఆయన చక్కని ప్రదర్శన చేశాడు. అందరికీ ఆయనంటే ఉన్న గౌరవం 4 ఇంతలైంది. ఈ సందర్భంగా సిసిఎంబి ఆస్థాన మ్యూజిషియన్ మధుసూదన వామన్ పండితుని గురించి చెప్పుకోకపోతే అన్యాయం అవుతుంది. పరిశోధకుడు పండిత్ మంచి మెజిషియన్. అంతకన్నా హార్మోనియం మీద హిందుస్థానీలో సంగీతంలో మంచి దిట్ట. దేశంలోని ప్రసిద్ధ గాయకులందరితో పాటు సహకార వాద్యం వాయించాడు. పండిత్ ఆ తరువాత మంచి మిత్రుడయ్యాడు. గొప్ప పరిశోధకులంతా వేరు దేశాల వారే అనుకుంటున్న నాకు పెట్రోలు తినే సూక్ష్మజీవులను కనుగొన్న ఆనంద చక్రవర్తి, ఎయిడ్స్ పరిశోధకుడు శారంగరవన్, ఆ పేరు అచ్చువేయడం కుదరదేమో, శారంగరవన్ అనవచ్చు. తన పేరును సరిగా పలికిన అరుదైన మనుషులలో నేను ఒకడిని అని ఆయన చేత అనిపించుకున్నాను. మరో టాటా, నిజంగా ఒక టాటా పరిశోధకుడు ఉన్నాడు. కనిపించి మిత్రులయ్యి భుజాలు పొంగేలా చేశారు వీరంతా. ఈ సదస్సుల సందర్భంగా కళల గురించి ఒక సెషన్ జరిగింది. మన చిత్రకారులు పిటి రెడ్డి, ఎంఎఫ్ హుస్సేన్, కవి విక్రమ్ సేఠ్, ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు చార్ల్స్ కోరియా మరెందరో ఆ సెషన్లో పాల్గొన్నారు. సమాపన కార్యక్రమంలో ప్రధాని రాజీవ్ గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత మేమంతా భోజనాలకు బయలుదేరాము. ప్రధాని మనతో భోజనం చేయనున్నారు, ఆయన కొరకు వేచి ఉండాలి అని వార్త వచ్చింది. థ్యాంక్స్ గివింగ్ డే టర్కీ డిన్నర్లో రాజీవ్ గాంధీ గారితో మాట్లాడే అవకాశం కూడా దొరికింది. ఆకర్షణ గల అందగాడతను. ప్రధానమంత్రి ఉండగా ఫ్రాన్సిస్ క్రిక్ జెనెటిక్స్ అంటే ఏమిటి అని ఒక పాపులర్ ప్రసంగం అంతకు ముందు చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత విషయాన్ని సులభంగా చెప్పిన తీరు అందరికీ నచ్చింది. సైన్స్ ఏజ్ మాసపత్రిక సంపాదకుడు సురీందర్ ఝా ఆ ప్రసంగ పాఠాన్ని పత్రికలో అచ్చువేయాలనుకున్నాడు. రికార్డింగ్ కోసం భార్గవను అడిగాడు. సిసిఎంబి వారు అన్ని ప్రసంగాలను రికార్డు చేశారు. క్రిక్ ఉపన్యాసాన్ని మాత్రం వదిలేశారు. భార్గవ అంటే పుష్ప నన్ను అడిగాడు. నేను రికార్డింగ్ ఇచ్చాను. ప్రసంగ పాఠం పత్రికలో అచ్చయింది. సంగీతోత్సవాలు, నాటకోత్సవాలు జరుగుతుంటాయి. సిసిఎంబిలో జరిగినది సైన్స్ పండుగ. అంత ఎత్తున కాకున్నా
అడపాదడపా సైన్స్ ఉత్సవాలు జరిగితే ప్రజలకు సైన్స్కు మధ్యన ఉందనుకున్న దూరం తగ్గుతుంది.